ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం ఆ తేదీ నుండి అందరికీ ఫ్రీ. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకంగా 164 సీట్లతో విజయం సాధించి అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలోనే బుధవారం గన్నవరం వేదికగా చంద్రబాబు సీఎంగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే అసెంబ్లీలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసే పథకానికి అమలు చేసేందుకు శ్రీకారం చేయబడుతుంది. అయితే సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ పథకం ఫైలుపై పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. లేదా మెగా డిఎస్పై తొలి సంతకం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా రెండింటిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు కోసం విధానాలను రూపొందించాలని అదేవిధంగా అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు అనుభవం కలిగిన 5గురు ప్రత్యేక అధికారులతో ఓ కమిటీ వేసినట్లుగా సమాచారం. అన్నీ సక్రమంగా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని జూలై 1 నుంచి అమలు చేయాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రయాణం మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ ఉచితంగా ఇవ్వడంతో అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.